2025 ఏప్రిల్లో పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పీఓకేలో ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. అప్పటి భారత సైన్య తీరును మెచ్చుకుంటున్న ఇండియన్ ఆర్మీ మాజీ మేయర్ వి శ్రీనివాస్తో మా ప్రతినిధి కుమార్ ఫేస్ టు ఫేస్. 2025 ఏదైతే పహల్గామ్పై దాడి జరిగింది, అయితే భారతదేశం దానికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ అయితే మొదలుపెట్టింది. అయితే సింధూర్ మొదలుపెట్టి కూడా ఇప్పటికీ ఏడాది కాలం పూర్తయింది. అయితే దీనిపై మనతో మాట్లాడేందుకు ఆర్మీకి సంబంధించిన వ్యక్తి మాజీ మేజర్ వి శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సార్, ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి ఇప్పటికీ సంవత్సరం కాలం పూర్తయింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది భారతదేశం సాధించినటువంటి అద్భుతమైనటువంటి విజయం అని చెప్పచ్చండి. యుద్ధం అనేటువంటిది ఎన్ని రకాలుగా సాధించవచ్చు అంటే, అవతల వ్యక్తిని కొలాటరల్ డ్యామేజ్ చేసి ఆ తర్వాత ఎందుకు పనికి రాకుండా చేసిన తర్వాత విజయం సాధించడం ఒక వ్యక్తి అండి. కానీ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ అనేటువంటి చేయడం మాత్రమే కాకుండా మన ఆర్మీ ఎంత బలంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చాలా సుస్పష్టంగా పాకిస్తాన్కి తెలియజేసామండి. ఈవెన్ వాళ్ళ యొక్క ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ప్రధానమంత్రి నివాస భవనానికి 50 మీటర్ల దూరంలో మనం అక్కడ మిజైల్ అనేటువంటిది విడవడం జరిగిందండి. అంటే అది మనకి ఏదో దారి తప్పిందో లేదా గురి తప్పిందో కాదు, కేవలం మనం బెదిరించాలి, మనం ఏం చేయగలం డ్యామేజు. ఎందుకంటే ఇప్పుడు ముస్తాబా ఖమేనీని కానీ లేకపోతే ఆయన యొక్క తండ్రి ముస్తాబా ఖమేనీ యొక్క తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీని చంపేసినట్టు మనం అక్కడ పాకిస్తాన్ ప్రధానిని చంపడం లేకపోతే అసిమ్ మునీర్ని చంపడం అనేటువంటి పెద్ద కష్టం కాదు. కానీ మనం అక్కడ ఏం చేసామంటే వాళ్ళ యొక్క రక్షణ స్థావరాల మీద, వాళ్ళ యొక్క బలాల మీద ప్రెసిషన్ స్ట్రైకింగ్ అనేటువంటిది ఏ విధంగా చేయగలం, మన బ్రహ్మోస్ మిజైల్ అనేటువంటిది ఎంత స్ట్రాంగ్గా ఉంది, S-400 సిస్టమ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, రాఫెల్ యుద్ధ విమానాలు అనేటువంటివి ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా ఒక్క పాకిస్తాన్కి మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి కూడా భారతదేశం యొక్క డిఫెన్స్ ప్రతిభా పాఠవాలను మనం చూపించామండి. అంటే ఒకప్పుడు 1971లో ఉన్నటువంటి భారతదేశం కాదు, 1965లో ఉన్నటువంటి భారతదేశం కాదు, ఇది 2025 2026లో ఉన్నటువంటి భారతదేశం అండి. ఇది అంటే ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీలో కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్ పరంగా కానీ డిఫెన్స్ రంగం పరంగా కానీ మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి మనం స్వయంగా ఆ యొక్క డిఫెన్స్ టెక్నాలజీ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రపంచ దేశాలకు మనం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేయగలిగినటువంటి సత్తాకు వెళ్ళామండి. ఆపరేషన్ సింధూర్ జరిగి ఇప్పటికీ ఒక సంవత్సరం పూర్తయింది. అయితే దీని ద్వారా ఇటు భారతదేశానికి కానీ పాకిస్తాన్కి కానీ ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రజలకి ఏం నేర్పిందని అనుకుంటారు? ఆపరేషన్ సింధూర్ అంటే భారతదేశ ప్రజలకు ఒక గౌరవానే చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఈ సైనిక సేవకు సంబంధించి యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు డూ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ అని చెప్పేసి గతంలో ఇండియన్ ఆర్మీ ఒక కంపైన్ నిర్వహించేదండి. ఎందుకంటే ఆర్మీకి అందరూ వెళ్ళరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దేశానికి సేవ చేయాలి అనేటువంటి ఒక కోరిక అనేటువంటిది ఉండాలి. రెండోది ఆ క్షమత, ఆ ట్రైనింగ్ తట్టుకోవాలి. అలాగే అక్కడ కేవలం అగ్నివీర్ ద్వారా కానీ లేదా ఇండియన్ ఆర్మీ లేకపోతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, పారామిలిటరీ ఫోర్సెస్ ఇలాగ మీరు జాయిన్ అయ్యి సేవ చేయడం మాత్రమే కాదు, సేవ చేసిన తర్వాత కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు అనేటువంటి భారత ప్రభుత్వం అనేటువంటి కలగజేస్తుందండి. మీరు ఏ ఉద్యోగం చేసినా సరే పెన్షన్ సర్వీసెస్ అనేటువంటివి ఉండవు, ఒక డిఫెన్స్ సర్వీసెస్లో తప్ప. డిఫెన్స్ సర్వీసెస్లో మీరు చేస్తే కనుక మీరు రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ సర్వీసెస్ అనేటువంటివి ఉంటాయండి. అలాగే ఎవరైతే మంచి స్ఫూర్తిదాయకంగా ఉంటారో, ధైర్యంగా ఉంటారో, యువతలో వాళ్ళ యొక్క శక్తియుక్తులు అనేటువంటివి నిరూపించుకోవాలనుకుంటారో, ఇది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అవకాశమో. దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. దేశానికి సేవ చేసేటువంటి అదృష్టం అందరికీ కలగదండి. అయితే ఇటు ఆపరేషన్ సింధూర్ అంటే ముఖ్యంగా సంవత్సర కాలమైంది. అలాగే మీరు కూడా మాజీ ఏదైతే మేజర్ కింద చాలా ఆపరేషన్లో పాల్గొని ఉంటారు. అయితే ఆపరేషన్ సింధూర్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది? అంటే గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడుకున్న టెక్నాలజీ పరంగా ఇటు ఎక్విప్మెంట్స్ కానీ వీటి పరంగా ఏ విధంగా ఉండబోతుంది? మనం ఇంతకాలం 1965లో కానీ 71 వార్ కానీ ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే చాలా కన్వెన్షనల్ వార్స్ మనం ఫైట్ చేసామండి. కానీ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది మొత్తం దేశాన్ని ఇన్వాల్వ్ చేయకుండా శత్రువు యొక్క స్థావరాలు, బలాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ అండి. ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ అంటే వాళ్ళు వచ్చేంత వరకు మనం ఎదురు చూడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేస్తామని బెదిరించారు అంటే దానికంటే ముందే మనం కిరాణా హిల్స్ ఎంట్రీస్ని, ఎగ్జిట్ని కొట్టేసామండి.
అలాగే సర్గౌదా ఎయిర్ బేస్ ఉంది. సర్గౌదా ఎయిర్ బేస్ అంటే గతంలో ఎలా ఉండేదంటే అక్కడికి ఇన్ డెప్త్ చాలా దూరంగా పాకిస్తాన్ డీప్ ఇన్సైడ్ ఉండేటువంటి ఎయిర్ బేసు. అక్కడికి వెళ్ళి యుద్ధ విమానం అక్కడ బాంబులు వేసి మళ్ళీ వెనక్కి రావాలి అంటే ఫ్యూయల్ సరిపోయేది కాదు. కానీ అలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఈరోజు సర్గౌదా ఎయిర్పోర్ట్ని ఈజీగా మిజైల్ సిస్టమ్ ద్వారా క్రాక్ చేసి పడేసిందండి. ముఖ్యమైనటువంటి ఎయిర్ బేసెస్ ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ కొట్టేసిందండి. అలాగే ఇక్కడ తీవ్రవాదుల యొక్క స్థావరాలు ఏదైతే ఉన్నాయో ఆ స్థావరాలని ప్రియంటివ్ స్ట్రైక్తో ప్రెసిషన్ స్ట్రైక్స్ అండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెసిషన్ స్ట్రైక్ అనేటువంటి చేసిందండి. మన ముఖ్యమైనటువంటి రాఫెల్ లాంటి విమానాలను మనం దిగుమతి చేసుకోవడంతో పాటు మంచి ఎక్విప్మెంట్ మనం బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ని కూడా మనం ప్రొడ్యూస్ చేసి ఖండాంతర్గత క్షిపణులు ఏదైతే ఉన్నాయో ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా లాంచ్ చేయగలిగినటువంటి స్థితికి మనం వచ్చామో ఓ రకంగా చెప్పాలంటే యుద్ధం యొక్క డైనమిక్స్ అనేటువంటి మారిపోయింది. ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది తక్కువ సమయంలో యుద్ధాన్ని ఎలా ముగించాలి అన్నదానికి మంచి ఉదాహరణ అండి. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగి 1 సంవత్సరం కాలం జరిగింది. అయితే మాజీ మేజర్ వి శ్రీనివాస్ కూడా దీనిపై ఒక స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో అంటే ఆపరేషన్ సింధూర్ జరిగిన సమయంలో దానిపై ఉన్న స్ట్రాటజీ, అలాగే భారతదేశం చేసిన అటాక్స్ అంటే వెంటనే చేయడం కానీ లేదంటే అక్కడ స్థావరాలపై దాడి చేయడం కానీ ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించి ప్రజలందరికీ కూడా ఇది ఘన విజయం అనే చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీకాంత్తో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.